రీసెంట్గా కర్నూలులో జరిగిన బస్ యాక్సిడెంట్ మనందరికీ తెలిసిందే. అది ఈ కుర్రాడు శివశంకర్ అనే పేరు గల ఈ కుర్రాడే చేశారని అందరూ అనుకుంటున్నారు. శివశంకర్ అండ్ నాని ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరి ఇట్లా హైవే మీద ఎక్కగా ఇక్కడ నుంచి బైక్ స్కిడ్ అయ్యి అదే బైక్ మీద ఆ బస్ కూడా రోల్ అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అది ముమ్మాటికి తప్పు. యాక్సిడెంట్ అయితే జరిగింది, కానీ అదే బైకర్ వల్ల అయితే కాదు. ఈ యాక్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేసినాక ప్రూవ్ అయింది ఏంటంటే ఈ బైకర్కి ముందుగానే యాక్సిడెంట్ అయిపోయినట్టు, అతని ఫ్రెండ్ శివశంకర్ అనే ఆయన స్పాట్ డెడ్ అయినట్టు, ఆ నెక్స్ట్ దగ్గరలోనే ఉన్న బుషెస్ మీద ఇంకొక ఫ్రెండ్ పడటం జరిగింది. అయితే అతను లేచి ఆల్రెడీ చనిపోయిన వాడి ఫ్రెండ్ బాడీని అండ్ అతని బైక్ని రోడ్ మీదకి డ్రాగ్ చేస్తూ తీసుకొచ్చారు. అయితే డ్రాగ్ చేసిన బైక్ మీద నుంచి బస్సు వెళ్ళి ఈ స్పార్క్స్ రిలీజ్ అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఏది ఏమైనా యాక్సిడెంట్ మాత్రం జరిగింది, ప్రాణాలు మాత్రం పోయాయి. ఇది ఒక డ్రైవర్ వైఫల్యమా లేదా ట్రావెల్స్ వైఫల్యమా లేదా బైకర్ నిర్లక్ష్యమా అని ఎంత మనం ఇప్పుడు అనుకున్నా లాభం అయితే లేదు. ఈ యాక్సిడెంట్లో వారి ప్రాణాలను కోల్పోయిన ఎంతోమంది అమాయకపు జనాలకు వారి ఆత్మలు శాంతించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు.